ఈ అమ్మాయి చేసింది చాలా పెద్ద మిస్టేక్. కాలం పంతం పట్టి నిన్ను వేధిస్తుంటే ఇంటికి వెళ్ళి చూస్తే ఆమె బీరువాలో ఆమె దాపెట్టుకునేది తెలుసు. ఫ్లవర్ కావచ్చు, చాక్లెట్ కవర్ కావచ్చు. నేను ఈమెను ఇక్కడ తప్పు పట్టాలనో లేకపోతే ఇంకేదో చేయాలని నేను ఈ మాట చెప్తలేను. అబ్బాయిని సేవ్ చేయడానికి కూడా నేను మాట్లాడతలేను. కానీ ఆకర్షితులైపోయి కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రేమించినోడే సర్వస్వం అనుకొని బ్రతుకుతున్నారు. గుండెలో వాళ్ళు దూరం ఉన్నారు కాబట్టి నాకు ఎవరు లేరు, నాకు ఏ సపోర్ట్ లేక ఈ అబ్బాయి రాగానే ఈ అబ్బాయి కేరింగ్ నచ్చింది అని చెప్పేసి ఈ అమ్మాయి మాట్లాడింది. అందుకోసమని వాళ్ళంత దూరం వెళ్ళి నిన్ను చదివిపిస్తుంటే నువ్వు ఇక్కడుండి మీ తరించినా కూడా నువ్వు మళ్ళీ ఆ అబ్బాయిని పిలిచినావంటే ఏమనాలి? ఆమె పెంచుకుంటుందని తెలిసినా కూడా చిల్ అమ్మాయితో ఆ రోజంతా ఉండడం చేసిన తప్పు. నాకు ఎట్లా అనిపించింది అంటే ఒక మెయింటైన్ చేశారా అనిపించింది. ఈమె ఫ్రెండ్ అని మీద కరెక్ట్ కాదు. అతని పైన నువ్వు చూపించిన ప్రేమ కనీసం నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించుంటే నీ తల్లి అంత దూరం వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకోనని నిన్ను పోషించేదేమో. నేను ఈ వీడియోలో కేవలం ఒక కంటెంట్గా కాదు, ఒక రియల్ లైఫ్లో చాలా మంది ఇలాంటి ఫేస్ చేస్తున్నారు. అది ఒకటే పరిష్కారం కాదు. పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళది మెయిన్ పాత్ర ఉంటుంది లైఫ్లో ఎప్పుడైనా అనేది చెప్పడానికి మాత్రమే నా ఈ వీడియో. నీ ఆశయం ముందు ఏ ఆకర్షణ అయినా చిన్నదే అవ్వాలి కోమలి. నువ్వు గెలవాల్సిన ఎంతో ఉంది, కానీ నువ్వు ఇలా ఊడమే మాకు చాలా బాధగా ఉంది. ఇంకొక హింట్ కూడా ఇచ్చింది. కోమలి అనే నా పేరులోనే 3 లెటర్స్ ఉంటాయి అతనివి అని చెప్పేసి. కోమలి ఆల్రెడీ ప్రీవియస్గానే హిట్ అయింది. ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె క్లియర్గా చెప్తూ వచ్చింది తను లేకపోతే నేను లేను అని చెప్పేసి. కోమలి ఒక లెటర్ రాస్తూ వచ్చింది. అసలు లెటర్లో ఏముంది? నేను ముందుకు సాగడానికి, మూవ్ ఆన్ అవ్వడానికి ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ అతను తిరిగి వస్తే నేను అతన్ని అని నాకు తెలుసు. అతను నా వాడు కాదని కూడా తెలుసు. కనీసం నాతో ఉండడానికి లేదు, కానీ నాలో ఒక చిన్న భాగం ఇంకా ఎదురు చూస్తుంది, ఇంకా ఆశపడుతుంది. ఏదో ఒక రోజు ఆమెను కావాలనుకుని ఆమె దగ్గరికి వస్తాడు అని. అందుకే ముందుకు సాగడం సాధ్యంగా అనిపిస్తుంది. నేను పూర్తిగా వెనుదిరిగి వెళ్ళిపోయే సమయంలో అతను వెనక్కి తిరిగి నా కోసం వెతికితే బాగుండు అని తను అనుకుంటున్నాను అని రాస్తూ వచ్చింది. ఏకే అనే సంతకం కూడా పెట్టింది ఆ లెటర్లో. ఈరోజు కోమలి మన మధ్య, కానీ బిఫోర్ దట్ కోమలి ఒక వీడియోలో మాట్లాడుతూ వచ్చింది. ఏమని మాట్లాడింది అంటే, అప్పుడే తన ఇస్తూ వచ్చింది ఆ అబ్బాయి ఉంటేనే లైఫ్ అని చెప్పేసి. ఒకవేళ ఆ అబ్బాయి లేకపోతే లేను అని చెప్పేసి ఆ అమ్మాయి క్లియర్గా సిగ్నల్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఆ వీడియో చేయక ముందే ఒకసారి మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా చేసింది. ఒకవేళ ఈమె ప్రేమించిన అబ్బాయికి పెళ్ళైపోతే ఈమె ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని కొని, నువ్వు చాలా గ్రేట్, నువ్వు ఒక మంచి వ్యక్తిని నీ లైఫ్లోకి నువ్వు ఇన్వైట్ చేసినావు, కంగ్రాట్స్, ని మంచిగా చూసుకో అని చెప్పేసి ఈమె ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు అమ్మాయితో చెప్తుంది. అక్కడ నుంచి ఇంకా ఆపేసి తన లైఫ్ అని చెప్తూ వస్తుంది ఆమె. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, కాదు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆ అబ్బాయి నీకు ఎలాంటివి చెప్పనప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తూ వస్తుంది. ఈ అమ్మాయి అంతకి ఈమెనే కొన్ని ఊహించుకుంది. ఆ అబ్బాయి కొంచెం ఎక్కువ కేర్ చూపించినా, ఆ అబ్బాయి కొంచెం ఎక్కువ ప్రేమ చూపించినా కూడా ఓకే వచ్చేస్తున్నాడు, మారతాడేమో అన్న ఒక ఈమె లోపల క్రియేట్ చేసుకుంది. ఈ అమ్మాయి చేసింది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి నీకు కరెక్ట్ అయితే ఆ అబ్బాయే సర్వస్వం అనుకుని నాకు ఫ్యామిలీ పర్లేదు, నా ఫ్యామిలీ కంటే కూడా ఈ అబ్బాయే నాకు మాట్లాడింది. ఆల్రెడీ గతంలో 6 months బ్యాక్ వాళ్ళ మదర్ చేయించినప్పటికీ కూడా ఆ అబ్బాయి ఎందుకు ఆ అమ్మాయి ఎందుకున్నాడు అని చెప్పేసి చాలా మంది డౌట్. ఇక్కడ ఆ అబ్బాయిది మిస్టేక్ లేదు అని నేను చెప్పట్లేను. ఆ అమ్మాయి ఇంతకు ముందు అలాంటి ఒక పని చేసినప్పుడు ఈ అబ్బాయి ఇంకేమో అని చెప్పేసి మేబీ ఆమె చెప్పినప్పుడు ఆమె అడిగినప్పుడు ఆమె దగ్గర
ఉంటాడేమో, కానీ అలా రావడం కూడా తప్పే. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఆమె ఆల్రెడీ ప్రీవియస్గా 4 months బ్యాక్ ఆర్ 3 months బ్యాక్ ఆ వీడియోలో చెప్తూ వచ్చింది ఆ అబ్బాయికి ప్రేమ లేదు. సరే అంటే ఇక ఫ్రెండ్షిప్లో కూడా ఒకరి చూయింగం ఒకరు ఉంటారా అంటే ఇది నాకు క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ అబ్బాయి ఇచ్చిన ఫ్లవర్ కావచ్చు, టెడీ బియర్ కావచ్చు, ఈమె ఇంకా దాపెట్టుకుందట. ఆ టెడీ బియర్కి అన్నీ చెప్పుకొని వచ్చేదంట. ఒకవేళ ఆ టెడీ బియర్కి మాటలు వస్తే ఆ టెడీ బియర్ వచ్చి మాట్లాడుతుందంట, ఈమె పడ్డది అంత పడ్డది అని చెప్తుందంట. అంటే ఈమె సైడే అని అప్పుడు కూడా క్లియర్గా చెప్తుంది, ఇప్పుడు కూడా క్లియర్గా చెప్తుంది. ఆమె ఇలా చేసుకుంటుంది అని తెలిసినప్పుడు, ఆమె ఇలా అయితే అయిపోయింది ఇంక తెలియకపోతే ఉండలేను అని మాట్లాడుతుంది అని తెలిసినప్పుడు ఆ అబ్బాయి కాస్త ఈమెని పెట్టడం స్టార్ట్ చేసిండు. ఆ అబ్బాయి పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చిండు మరి ఇట్లాంటివి చేసినప్పుడు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలి కదా అనే డౌట్లు చాలా మంది లోపల ఉన్నాయి. పోలీసులు చెప్తున్న ప్రకారంగా అయితే ప్రస్తుతం ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే నేను ఆ రోజు అక్కడ ఉన్నా, ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మళ్ళీ అవుతుందో అని ఆ అబ్బాయి పడుంటే బాగుండేదేమో. అది పడక తను చేసిన పెద్ద ఆ అబ్బాయిది. ఆ అబ్బాయి చాలా బాగా మాట్లాడతాడు, మంచి చూపిస్తాడు అని ఈ అమ్మాయి చెప్తుంది. ఈమె ఆ వ్యక్తిని వాళ్ళ కంటే ఎప్పుడైతే చెప్పేసిందో అప్పుడే అర్థమైపోయింది ఈ అమ్మాయికి అబ్బాయి అంటే ఎంత ఇష్టం అనేది. ఇక్కడ నేను ప్రేమించండి పేరెంట్స్ కంటే వాళ్ళు ఎక్కువ అని ఎప్పుడు ప్రోత్సహించను. ఫస్ట్ ఫ్యామిలీ తర్వాతని ఇంకెవరైనా అనేది మాత్రమే నేను చెప్తా. కోమలి ఆమె గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కానీ కోమలి నీ ప్రేమ నిజమైనదే అయి ఉండొచ్చు, కానీ నీ కంటే నీకేది ఎక్కువ కాదు అనేది నువ్వు గుర్తించలేదు. నీ కోసం బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక్క క్షణం నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించుంటే ఈ రోజు మా కళ్ళ ముందే ఉండేదానివి. ప్రేమించిన వాడు లేదని నువ్వు ఇట్లాంటి ఒక పని చేయడం పరిష్కారం అయితే కాదు కోమలి. అయితే ఆ వీడియోలో కూడా ఆమె ఇంకొక మాట కూడా అన్నది, యాక్చువల్లీ అది వీడియో స్క్రిప్టెడ్గా చేసిరా లేకపోతే ఆమె రియల్ లైఫ్ స్టోరీయా అనేది నాకు ఒక డైలమాలో ఉండే. కానీ అందులో ఆమె చెప్పిన కొన్ని పాయింట్స్ వింటే ఓకే ఇది రియల్ స్టోరీనే అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆమె అందులో ఒక మాట చెప్పింది, ఆ అబ్బాయి పేరు నేను రివీల్ చేయను, ఆ అబ్బాయి ఏజ్ని కూడా నేను చెప్పను, నాకంటే వయసులో పెద్దోడు ఆ అబ్బాయి అని చెప్పేసి చెప్తూ వచ్చింది. చెప్పిన తర్వాత ఈమె ఇంకొక హింట్ కూడా ఇచ్చింది, కోమలి అనే నా పేరులోనే 3 letters ఉంటాయి అతనివి అని చెప్పేసి. అతని పేరు సో ఈమె చెప్పింది ఏంటంటే AIL. ఈ కోమలి అనే ఈ అమ్మాయి స్పెల్లింగ్లో ఈ 3 letters ఆ అబ్బాయి పేరులో ఉన్నాయి, కలిసినాయి అనమాట. అంటే అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది అబ్బాయి పేరు అని. మాట మాట్లాడుతూ వచ్చిరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఆమె పెట్టుకునే తెలుస్తాయి. ఆమె కవర్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే ఈమె ఏమంటది, చూయింగ్ గమ్ మేమిద్దరం తెలుసా అని మాట్లాడింది. అసలు మరీ ఇలాంటి ఒక అని మాత్రం అస్సలు అనరు. ఎందుకంటే నీ పేరెంట్స్ చూపించే ప్రేమనే నీకు అర్థం కానప్పుడు, వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి నీ లైఫ్లోకి వచ్చి నీకు చూపిస్తే వాళ్ళకి నీకు ఉన్న ప్రేమ ఆ అబ్బాయి రాగానే నువ్వు మర్చిపోయినావు. అక్కడనే మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మనల్ని పెంచిన కన్న తల్లిదండ్రుల కంటే కూడా కొన్ని సంవత్సరాలు మన లైఫ్లోకి ఎంటర్ అయిన దాని పట్ల ఇంత ఎఫెక్షన్ చూపిస్తున్నామంటే అది కరెక్ట్ కాదు, అది తప్పు. పేరెంట్సే ఫస్ట్. ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రులు చూపించిన ప్రేమ గుర్తు రాలేదు. పేరెంట్స్ అంత దూరం వెళ్ళి పని చేస్తున్నారు అంటే ఈ అమ్మాయిని చదివించాలి, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి వాళ్ళు అంత దూరం వెళ్ళి పని చేస్తున్నప్పుడు వాళ్ళకుండా ఇక్కడ ఈమె చేస్తున్న పనులు ఇవి. నేను ఈమెను ఇక్కడ తప్పు పట్టాలను లేకపోతే ఇంకేదో చేయాలని నేను ఈ మాట చెప్తలేను, అబ్బాయిని చేయడానికి కూడా నేను మాట్లాడతలేను. కానీ ఈ మధ్య కాలంలో యువత ఇలాంటి వాటికి ఎక్కువగా ఆకర్షితులైపోయి కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రేమించినోడే సర్వస్వం అనుకొని బ్రతుకుతున్నారు. స్పెషల్గా వాళ్ళకే చెప్తున్నా, నీ పేరెంట్స్ కంటే నీకేది ఎక్కువ కాదు అనేది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఇన్ని సంవత్సరాలు నిన్ను పెంచి పెద్ద చేసి నీ కోసం రేయింబగళ్ళు కష్టపడి గొడ్డు చాకిరీ చేస్తూ ఎక్కడో దూరంగా ఉండి నీ తల్లి నిన్ను చదివిస్తుంది అంటే వాళ్ళ ప్రేమ నీకు అక్కడ అర్థం కావాలి. వాళ్ళు దూరం ఉన్నారు కాబట్టి నాకు సపోర్ట్ లేక ఈ అబ్బాయి రాగానే ఈ అబ్బాయి కేరింగ్ నచ్చింది అని చెప్పేసి ఈ అమ్మాయి మాట్లాడింది. అయితే ఆ తల్లిదండ్రులు అంత దూరం ఉండడానికి కారణం ఏంది? నువ్వు బాగుపడాలని, నీ సంతోషం కోసమే, మేం పడ్డ కష్టాలు నా పిల్లలు పడొద్దు అని చెప్పేసి నీ తల్లి నీకు దూరంగా ఉన్నది. ఏ తల్లి కూడా తన బిడ్డలకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి ఆలోచిస్తారు. అందుకోసమని వాళ్ళంత దూరం వెళ్ళి నిన్ను చదివిపిస్తుంటే నువ్వు ఇక్కడుండి మీ కూడా నువ్వు మళ్ళీ ఆ కృష్ణ అంటే ఏమనాలి? ఇంత ప్రేమ నీకు అవసరమా అసలు? ఈ అమ్మాయి ఒక వీడియోలో మాట్లాడుతుంటే అందరు ఏమనుకున్నారు, చాలా
అనుకుంటారు, కానీ ఇలా ఎవ్వరు చెయ్యరు అని అనుకొని ఉండొచ్చు. అక్కడికైనా కూడా ఆ టీంలో వాళ్ళు ఆమెని ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారు. అయినప్పటికీ కూడా ఆమె స్టిల్ అదే అక్కడ ఏదైతే చెప్పిందో వచ్చింది. ఈ అమ్మాయికి పేరెంట్స్ కంటే ఆ అబ్బాయి ఎక్కువ ఉంది కాబట్టే ఆ పేరెంట్స్ అంత దూరం ఉన్నా కూడా వాళ్ళు ఎవరి గురించి ఆలోచించకుండా ఒక డిసిషన్ ఈమె తీసుకున్నది. ఆ అమ్మాయి ఓడిపోయింది ఓన్లీ ప్రేమలో మాత్రమే, లైఫ్లో అయితే కాదు. సో ఆ అమ్మాయి ముందుకు వెళ్ళడానికి చాలా మార్గాలే ఉన్నాయి, కానీ ఆ టైంలో ఈ అమ్మాయికి ఏమీ తోచలేదు. ఈ అమ్మాయి అంట ఆ అబ్బాయి కోసం గుర్తిస్తుంది అంట. ఆ అబ్బాయి అంత మంచోడు అని చెప్పేసి ఈమెనే ఒక డిక్లరేషన్ ఇచ్చేసింది. ఇక్కడ అబ్బాయిని సేవ్ చేయడానికి నేను మాట్లాడతలేను, ఆ అబ్బాయి ఉందనే చెప్తున్నా. కాకపోతే ఆ అబ్బాయి యొక్క క్లారిటీ ఇవ్వనప్పుడు ఈమె వాళ్ళని పిలవడం కావచ్చు, ఇతను వెళ్ళడం కావచ్చు తప్పు. కానీ ఆ అబ్బాయి పిలవగానే వెళ్ళడం, ఆమె ఎన్నికుంటుందని తెలిసినా కూడా స్టిల్ ఆ అమ్మాయితో ఆ రోజు అంతా ఉండడం చేసిన తప్పు. అంటే ఈ మధ్య కాలంలో రిలేషన్స్ ఎట్లా అయిపోయినాయి అంటే లవ్ యూలు చెప్పుకోరు, వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్తారు, మాట్లాడతారు, కలుస్తారు. లైక్ ఇది నాకు ఎట్లా అనిపించింది అంటే ఒక సిచ్యువేషన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారా అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఫ్రెండ్ అని చెప్పి పెట్టుకుంది. ఈ మధ్య కాలంలో రోజులు ఎట్లున్నాయి, ఎలాంటివి జరుగుతున్నాయి అనేది మనం చూస్తున్నాం. ఈమె ఫ్రెండ్ అని పెట్టుకోవడం అయితే కరెక్ట్ కాదు. అతనే ఇంకా నాకు అనుకొని చెప్పేసి రిమైనింగ్ నీ చుట్టూ ఎంత మంచి ఉన్నా కూడా అవేవి గుర్తుకోకుండా అతన్ని మాట్లాడుకోవడం అనేది చాలా తప్పు. ఆ వీడియోలో ఈమె చెప్తూ వస్తుంది, బంగారం గుడి చేస్తా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ వస్తుంది. అతని పైన నువ్వు చూపించిన ప్రేమ కనీసం నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించుంటే నీ తల్లి అంత దూరం వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకోనన్నా నిన్ను పోషించేదేమో. ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఉంటుంది నీ తల్లి నేను చదివించడానికి. ఈ రోజు ఇక్కడ డబ్బు ఒక్కటే నేను మ్యాటర్గా తీసుకురావట్లేను, కానీ అందులో తల్లి ప్రేమ కనబడుతుంది. అంటే మా లైఫ్లో ఇట్లా అయిపోయినా నా బిడ్డ భవిష్యత్తు ఇట్లా అవ్వద్దు అని తను కోరుకుంటున్న తన ప్రేమ కనబడుతుంది. కానీ ఈమె లేదు. దూరం ఉంటే ప్రేమ లేనట్టు, దగ్గర ఉంటే ప్రేమ ఉన్నట్టు అనేది కాదు. లైఫ్లో డిసిషన్స్ తీసుకోవడం మానేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసి తెలియక ఏదో చేసుకుంటున్నారు, కానీ అలాంటివి ఏమైనా మీకు అనిపించినప్పుడు ఫస్ట్ మీకు ఇష్టమైన వాళ్ళతో షేర్ చేసుకోండి. అవి ఏవి షేర్ చేసుకోకుండా మీ అంతకు మీరు డిసిషన్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? తల్లి ఒకసారి హెచ్చరినప్పుడు మళ్ళీ వీరిద్దరు మాట్లాడుకున్నారు అంటే వీళ్ళని ఏమనాలి? తల్లి మాటకి రెస్పెక్ట్ ఉందాడా? పోలీసులు చెప్తున్న ప్రకారంగా ఆ అమ్మాయి ఉన్నది అని చెప్పేసి పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. ఆ అమ్మాయి పూర్వకంగానే నేను అక్కడికి వెళ్ళినా అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్తున్నాడంట. ప్రజెంట్ ఆ అబ్బాయి పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడు. అక్కడ ఆ అబ్బాయి క్లియర్గా చెప్తున్నాడు, ఆ అమ్మాయి పూర్వకంగానే నేను వెళ్ళినా, బట్ నేను ఆ అమ్మాయికి ఎప్పుడూ కూడా పెళ్లి చేస్తానని కానీ నేను ఇంకేమీ చెప్పలేదు. నా లైఫ్ అమ్మాయి ఉంది, క్లియర్గా లవ్ చేస్తున్న ఆ అమ్మాయిని 2 yearsలో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పింది. అండ్ అక్కడ పోలీసుల ఎంక్వైరీలో కూడా ఆ అబ్బాయి అదే చెప్తూ వచ్చిండు. కానీ ఆ అబ్బాయి తప్పు చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనేది ఇంకా మాకు క్లారిటీ రాలేదు. అది వచ్చాక మేము మీడియా ముందుకు వస్తామని చెప్పేసి పోలీసులు మాట్లాడారు అక్కడ. అండ్ ఇంకొక మాట కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చిర్రు, ఆల్రెడీ వీళ్ళ తల్లి 6 months బ్యాకే వీళ్ళిచ్చింది ఫోన్లు మాట్లాడుకోవద్దని. అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది. ఈ అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయి ఉండడం కూడా జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఈమె మరి ఆ బిడ్డ పేరు వస్తుందని ఈమె ఆలోచించలేదా? మరి ఆ టైంలో ఈమెకి ఇలాంటి ఎందుకు రాలేదు అనేది నాకు అర్థమైతలేదు. నేను ఈ వీడియోలో కేవలం ఒక కంటెంట్గా కాదు, ఒక రియల్ లైఫ్లో చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది ఒకటే పరిష్కారం కాదు. లైఫ్లో పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళది మెయిన్ పాత్ర ఉంటుంది లైఫ్లో ఎప్పుడైనా అనేది చెప్పడానికి మాత్రమే నా ఈ వీడియో. ఫైనల్గా ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా మన లైఫ్లోకి వస్తే అది ఒక చాప్టర్ మాత్రమే అవుతుంది, కానీ అదే జీవితం అయితే అవ్వదు. ఒక వ్యక్తిని వదిలేసి నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిండు అంటే ఆ కథ ముగిసినట్టు, కానీ నీ జీవితం అయితే కాదు. ఫైనల్గా తన ఆత్మకి శాంతి కలగాలని నేను కోరుకుంటున్నా. ప్రేమ కావాలి, కానీ ఆ ప్రేమ అయితే తీయకూడదు. లైఫ్లో తప్పులు అందరూ చేస్తారు, దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళిన వాళ్ళు మాత్రమే లైఫ్లో బాగుపడతారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కానీ ఒక వ్యక్తి దగ్గర ఆగిపోవద్దు. ఎప్పుడైనా లైఫ్లో ముందుకెళ్ళి మనం ఏంది అనేది మనం చూపించగలగాలి.